సో హాయ్ అండి. సో చాలామంది ఏంటంటే సార్ మీకు రష్యా అంటే రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఎగ్జామ్స్ వచ్చేసరికి రష్యన్ లాంగ్వేజ్‌లో రాయాలి అని చాలామంది చెప్తున్నారండి. సో ఏంటంటే ఎస్పెషల్లీ వచ్చేసరికి కిర్గిస్తాన్, ఈ జార్జియా వీళ్ళు ప్రమోట్ ఉజ్బెకిస్తాన్ అవ్వచ్చు, లేతే వియత్నాం అవ్వచ్చు. రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలండి, రష్యాలో ఎగ్జామ్స్ రాయాలండి, లైసెన్స్ ఎగ్జామ్ రాయాలని అంటారండి. అది 100% రాంగ్ అండి. అది ఎవరైతే రష్యన్ లాంగ్వేజ్ ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళకి. ఆల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మొత్తం ఇంగ్లీష్‌లో రాస్తారండి. అది ఇప్పుడు కాదని నేను చాలా సమయాల్లో చెప్పా. బట్ కాకపోతే ఏంటంటే మిమ్మల్ని డీవియేట్ చేస్తారు. 100% డీవియేట్ చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వియత్నాం, కిర్గిస్తాన్, జార్జియా వాళ్ళతోటి. ఓకేనండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా క్వరీస్ ఉన్నా జస్ట్ యూ కెన్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్. రైట్ నౌ అడ్మిషన్స్ ఓపెన్ అన్నమాట. ఏదైనా రిజర్వ్ చేసుకోవాలంటే మంచి బడ్జెట్లో రైట్ నౌ యూనివర్సిటీ ఉంది. రష్యా ఇస్ ద బెస్ట్ ఫైనెస్ట్ ఆప్షన్ అండి. దర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. రైట్ నౌ రూల్స్ రెగ్యులేషన్స్ అవ్వచ్చు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, రేపు నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్కి అవ్వచ్చు, అన్నీ 100% పర్ఫెక్ట్గా ఉంటుంది రష్యా. ఎకనామికల్ బడ్జెట్ కూడా.